డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలోని రేవంత్ సర్కార్పై ప్రజలు విరక్తి చెందారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో సంబరాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కమలం వికసిస్తుందని, రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మకమైన విజయం సాధించిందన్నారు లక్ష్మణ్. జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి మరొకసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి రాబోతా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా ఢిల్లీలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దిశలో ముందుకెళ్తా ఉందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణలో ఒక రాజకీయ మలుపు కాబోతున్నది. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశమంతా కూడా కమలం వికసిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో సైతం కమలం వికసించాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పట్ల భ్రమలు తొలగిపోయినాయి. ప్రజలు బీఆర్ఎస్ ఈ పార్టీగా తిరస్కరించారు. బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజా వ్యతిరేకమైన మరి పాలన పట్ల, కాంగ్రెస్ పట్ల భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట పట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలో తీసుకొస్తాం. నరేంద్ర మోడీ గారు కంటున్న కళలు అభివృద్ధి చెందిన భారతదేశం మారాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలనేటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో తెలంగాణ రాష్ట్ర శాఖ తప్పకుండా ప్రజలకు అండగా ఉండి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి సంసిద్ధమవుతామని చెప్పి, దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా